నేను వచ్చేలోపే బోర్లా పడిందే కాక మళ్ళీ నన్ను పిలుస్తున్నావా? నన్ను పిలుస్తున్నావు, గోల గోల చేస్తున్నావు. అర్థమవుతుందా నీకు అసలు ఈ మధ్య ఎంత గోల చేస్తున్నావు? అర్థమవుతుంది. నవ్వుతావేంటి? నేను తిడుతున్నాను నిన్ను. అబ్బో అబ్బో ఇప్పుడేంటి? ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యావు మరి? నవ్వుతావేంటి? ఎంత సైలెంట్గా ఉన్నావు? అబ్బా అసలు ఇప్పుడు ఇంతకుముందు జరిగింది చూపిస్తే అందరు నేనేమనుకుంటారు తెలుసా? నేను కావాలని చెప్తున్నాను అనుకుంటా. అబ్బా 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 అదేంటి నీదే ఆవలింతది? ఎందుకంత కోపం నీకు? మధ్యలో కదా పడుకోబెట్టాను. అట ఎట్లా వెళ్ళావు? అట ఎందుకు వెళ్ళావు? హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? సో ఇక్కడ వచ్చేసి నేను ఇంకో వ్లాగ్తో అయితే వచ్చేసాను. సో ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఒక కర్చీఫ్. ఈ కర్చీఫ్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ న్యూ బోర్న్స్ అనమాట. 1 to 6 years వరకు యూజ్ చేసుకోవచ్చు. సో అవి యూజ్ చేసి మీరు మీ బేబీ ఫేస్ని కానీ మౌత్ని కానీ తొడవడానికి ట్రై చేయండి. అమెజాన్లో దొరికేస్తుంది. లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. స్పెండ్ చేద్దాం, నీతో మాట్లాడదాం అది ఇది అని చెప్పి అనుకుంటే ఏదేదో చూస్తున్నావింది. ఎందుకు అవన్నీ నీకు? తిందులే, పెడతానులే. ఇప్పుడే పెట్టాలా? ఇప్పుడే తింటావా? ఇప్పుడు తినకూడదు కదా మరి. అదే నేను చెప్తున్నా, నువ్వు అనే అన్నావు కదా పెట్టను, అందుకే. సరేనా? ఏంటి చేయి చూపిస్తున్నావు? అరే నేను ఇంత పెద్ద మనిషిని మాట్లాడుతుంటే కొంచెం అన్న భయం ఉందా నీకు? అసలు భయం ఉందా నీకు? అబ్బో చేతులు ఎందుకు కట్టుకున్నావు మరి ఇప్పుడు? అదేంటి చేతులు కట్టుకొని మళ్ళీ ఫింగర్ చూపిస్తావు నాకు? ఇక్కడ మనిషి మాట్లాడుతుంటే అటు తిరిగి బోర్లో పడతావేంటి? అసలు నీకు కొంచెం ఏం రెస్పెక్ట్ ఉందా నా మీద? అదేలే. సో అదనమాట సంగతి. అలా ఊసులు చెప్తూనే ఉంటుంది. అలా ఊసులాడి కొద్దిసేపటికి ఫీడ్ తాగేసిన తర్వాత ఇంకా పడుకుండిపోయింది. సో ఇదే మంచి టైమింగ్ అని చెప్పి నేను వచ్చాను. యాక్చువల్లీ మొన్న క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ వెకేషన్కి మేము వెళ్ళొచ్చిన తర్వాత నేను ఎట్లా పడితే అట్లానే పెట్టేశానండి. బట్టలు అయితే నేను మంచిగా ఆర్గనైజ్ చేయలేదు. సో అవన్నీ ఇప్పుడు నీట్గా పెట్టుకుందామని చెప్పి తీద్దామని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడైతే నేను అవన్నీ రీఅరేంజ్ చేస్తున్నాను. ఐ వాంట్ టు షేర్ దిస్ ఆల్సో విత్ యూ బికాస్
న్యూ బార్న్స్ యొక్క క్లోత్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి కదా, అవి మన వార్డ్రోబ్స్లో ఎట్లా ఆర్గనైజ్ చేసుకోవాలో కూడా ఐడియా ఉండదు మనకి. డెలివరీ అయ్యాక స్టార్టింగ్ 2 మంత్స్ నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదు, ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి నేను బ్యాగ్స్లోనే సర్దుకునేదాన్ని. సో షర్ట్స్ అన్నీ ఇటువైపు, టవల్స్ అన్నీ ఇటువైపు, ఇంకా డైపర్స్ ఇటు అని చెప్పి ఇంకా నేను అవి కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంచుకునేదాన్ని. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అవి ఎలా సర్దాలో ఏం చేయాలో అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే ఒకటి తీయడానికి ట్రై చేస్తే ఇంక అన్నీ పడిపోయేవి అనమాట. చాలా టైనీగా ఉంటాయి కదా వాళ్ళ బట్టలు అనేవి. సో అందుకోసం నేను ఈ ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను. అమెజాన్లో మీరు వార్డ్రోబ్ ఆర్గనైజర్స్ అని కొడితే వస్తాయండి. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. ఇలా ఫోల్డబుల్గా ఉండి మధ్యలో అలా పెట్టుకోవడానికి ఒక ట్రే లాంటిది ఇస్తారు. సో అది పెట్టేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. నాకు ఇవి ప్యాక్ ఆఫ్ 6 అయితే వచ్చినాయి. ట్రస్ట్ మీ, ఇవైతే నాకు చాలా బాగా హెల్ప్ అయినాయండి. ఎందుకంటే మనం వీళ్ళ బట్టలు చాలా చిన్నగా ఉంటాయి కదా, సో వార్డ్రోబ్లో మంచిగా పెట్టేటప్పటికి అవి తీసేటప్పుడు ఒకదాని కోసం తీసినా మొత్తం పడిపోయేవి అనమాట. సో మనం పిల్లలతో కూడా హడావిడిగా ఉంటాం కదండి, స్లోగా తీసి చేయలేం కదా ఏ పని. అలా పెట్టేటప్పటికి నా వార్డ్రోబ్ మొత్తం మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అలా తయారైంది. నేను ఎప్పుడు నీట్గానే పెట్టుకుంటాను, బట్ ఒక్కోసారి ఇలా అయిపోతూ ఉంటుంది. క్రిస్మస్ న్యూ ఇయర్కి వెళ్ళొచ్చిన తర్వాత సంగతి అనమాట ఇదంతా. ఇప్పుడు కుదిరింది నాకు. బేబీస్తో టైం అయితే అస్సలు కుదరదండి. అది ఈ ఫీడ్ ఇచ్చే స్టేజ్లో అయితే అసలే కుదరదు. వాళ్ళు ఎప్పుడు మన ప్యాంపర్ని కోరుకుంటూనే ఉంటారు, ఎప్పుడు మనతోనే ఉండాలని కోరుకుంటారు. సో వాళ్ళు పడుకున్నప్పుడు కానీ వాళ్ళు ఆడుకుంటున్నప్పుడు కానీ కొంచెం అంటే జస్ట్ 10 minutes 20 minutes అట్లా దొరుకుతుంది కదా మనకి. ఆ పీరియడ్ ఆఫ్ టైంలోనే నేను ఇలాంటి పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. నేను ఇక్కడ ఎందుకు ఆర్గనైజ్డ్గా పెట్టుకోవాలి అని చెప్పి అనుకుంటున్నానంటే, ఫస్ట్ రీజన్ అయితే నాకు అలా చూస్తే మైండ్ అంతా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్లీ థాట్ వచ్చేసి మీకే ఈజీగా ఉంటుంది కదండి. నెక్స్ట్ టైం ఏం వేయాలన్నా సరే ఎక్కువ వెతుక్కోకుండా, సో ఈ డ్రెస్ ఈరోజు వేస్తే బాగుంటుంది, ఈరోజు బయటకు వెళ్తున్నాం కాబట్టి ఈ డ్రెస్ అయితే తనకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఇలా ఎక్కువ ఆలోచించకుండా మంచిగా అవి అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఏది కావాలంటే అది తీసుకొని మంచిగా దానికి మ్యాచింగ్ బాటమ్ తీసేసుకొని మనం తనే రెడీ చేయొచ్చు అనమాట. సో అందుకనే ఈ వార్డ్రోబ్ ఆర్గనైజర్స్ అయితే తీసుకున్నాను. పెద్దగా ప్రైస్ ఏం పడదండి, ఖచ్చితంగా అయితే తీసుకోండి, చాలా బాగున్నాయి. నాకైతే క్వాలిటీ కూడా చాలా నచ్చినాయి. తను 3rd month నుండి యూజ్ చేస్తున్నాను, నా బేబీకి ఇప్పుడు 5th month. ఇప్పటికైతే బాగానే ఉపయోగపడుతున్నాయి అండ్ నేనైతే బాగానే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నాకైతే ఆ ప్రాబ్లం లేదు కదా, ఒకటి పుల్ చేయగానే అన్నీ పడిపోతున్నాయి అని చెప్పాను కదా ఫస్ట్లో మీకు, అది లేదు కాబట్టి ప్రస్తుతానికి నేనైతే హ్యాపీ. అండ్ నేను ఇక్కడ మీకు ఒకటి చెప్పాలి. స్టార్టింగ్లో మనం డెలివరీ బ్యాగ్ అని సర్దుకుంటాం కదా, సో అది నేను ఆర్గనైజ్ చేసుకుందామని చెప్పి అనుకున్నానండి. బట్ నేను అది అన్నీ అమెజాన్ నుండి బుక్ చేసి తెప్పించుకునే లోపే నాకు డ్యూ డేట్ వచ్చేసి అనుకోకుండా సో నా డెలివరీ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో అవన్నీ నాకు వేస్ట్ అయిపోయినాయి. అసలు నేను అది కనీసం ఆ ప్యాకెట్లో నుండి ఒక 10 items to 15 items వరకు వచ్చి ఉంటాయి. నేను పక్కన అయితే చూపిస్తాను మీకు. అవన్నీ వేస్ట్ అయినాయి అండి. నేను ఇదొక సజెషన్ లాగా చెప్దామని అనుకున్నాను న్యూ మామ్స్కి. అండ్ ఇప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉండి అలాంటివి బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళకు కూడా. సో అవి అయితే బుక్ చేసుకోకండి. నేను పక్కన చూపిస్తాను మీకు ఫోటో ఏవి నేను బుక్ చేసుకున్నాను అనేది. సో వార్డ్రోబ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడైతే ఒక ప్రోడక్ట్ కోసం మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నానండి. ఇదైతే నాకు చాలా యూజ్ అయింది, అందుకే నాలాంటి న్యూ మామ్స్ ఎవరికైనా ఉపయోగపడిద్దేమో అని చెప్పి నేను షేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ర్యాపీ సోక్ మ్యాట్స్ అండి, టెడ్డీ బ్రాండ్ వాళ్ళది. యాక్చువల్లీ ఈ సోక్ మ్యాట్స్ అనేవి మనకి పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు, అది న్యూ బార్న్ స్టేజ్ నుండి టాడ్లర్ ఫేజ్ వరకు పిల్లల్ని ఎప్పుడైనా మనం బయటికి తీసుకెళ్ళాలన్నప్పుడు చాలా బాగా యూజ్ అవుతాయండి. దీస్ ఆర్ యూజ్డ్ ఫర్ చేంజింగ్ డైపర్ అనమాట. డైపర్ మార్చే ముందు పిల్లల్ని దీని మీద ప్లేస్ చేసి మనం వాళ్ళ డైపర్ అయితే మార్చామనుకోండి, ఒకవేళ వాళ్ళని ప్లేస్ చేసిన ఏరియాలో కింద సోక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇవైతే చాలా బాగా ఉపయోగపడతాయండి, ఖచ్చితంగా మిస్ చేయకుండా తీసుకోండి. అరౌండ్ 150 to 200 పడుతుందన్నమాట. నేను చూపించే మ్యాక్సిమం అన్ని ప్రోడక్ట్స్ న్యూ బార్న్ కోసం నేను తీసుకున్నవి ఎస్పెషల్లీ అవన్నీ అరౌండ్ 150 to 200 అమౌంట్లోనే ఉంటాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ, ట్రావెల్ ఫ్రెండ్లీ అన్నీ చూసుకొనే బై చేస్తానన్నమాట నేనైతే. అందరికీ వీలుగా ఉండేవి అండ్
అవి కొనడం వల్ల అమౌంట్ అయితే మనకి లాస్ ఉండదు కదా, అలాంటివే ప్రిఫర్ చేస్తాను. అండ్ ఆ బ్రాండ్ని బట్టి మన బేబీస్కి స్కిన్ కూడా ఏ డ్యామేజ్ ఉండకూడదు, అలాంటివి యూస్ చేస్తాను. అండ్ సోక్ మ్యాట్స్ ఫర్దర్ యూసేజ్ కోసం నేను నెక్స్ట్ బ్లాగ్స్లో మాట్లాడతాను. నెక్స్ట్ అయితే నా బేబీకి నేను ఇక్కడ యూస్ చేస్తున్న డైపర్స్ కోసం మాట్లాడాలని అనుకుంటున్నానండి. ప్యాంపర్స్ యాక్టివ్ బేబీ టేప్ స్టైల్ బ్రాండ్ అనమాట ఇవి. నేనైతే ప్రస్తుతానికి ఎస్ సైజ్ తీసుకుంటున్నాను. ఇది అరౌండ్ 92 పీసెస్ అయితే వస్తాయండి. నేను మంత్లీ ట్వైస్ అయితే తీసుకుంటాను. ఒక 2 ప్యాకెట్స్ అయితే అవుతాయి నాకు 1 మంత్కి. ఎంత బాగుంటాయి అంటే లిటరల్లీ ఒకసారి ట్రై చేయండి. నేను చాలా రీసెర్చ్ చేసి 3rd మంత్కి వచ్చాక వీటిలోకి అయితే వచ్చాను అనమాట, ఈ డైపర్ స్టైల్లోకి. అప్పటిదాకా లవ్ ల్యాబ్, టెడ్డీ ఇంకా చాలానే ట్రై చేశాను. ప్యాంటీ స్టైల్ కూడా ట్రై చేశాను, బట్ అవన్నీ నాకు నాట్ వర్తీ అనిపించినాయి. ఈ టేప్ స్టైలే చాలా బాగున్నాయి అనమాట. అండ్ ఇలా నేను డైపర్ బాస్కెట్ అనేది ఇంట్లో రెడీగా సెట్ చేసి పెట్టుకుంటాను. డైపర్స్ అండ్ ఒక సోక్ మ్యాట్ అండ్ వైప్స్ అయితే పెట్టుకుంటానండి. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ మై డైపర్ బాస్కెట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను చెప్పాను కదా ఒక హెల్దీ వే ఆఫ్ కుకింగ్ బ్రెడ్ హల్వా చూపిస్తానని చెప్పి. సో ఇక్కడైతే నేను బ్రెడ్ అనేది ఒక పీస్ని 4 పీసెస్గా సైడ్స్ కట్ చేసేసి నేను తీసుకున్నాను అనమాట. అండ్ అవి ఒక ప్యాన్ తీసుకొని నేను అందులో లైట్గానే అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదండి బ్రెడ్ హల్వా అంటే, నేను ఇక్కడ జస్ట్ షాలో ఫ్రై చేస్తున్నాను అనమాట. సో స్టిర్ ఫ్రై అని కూడా అనొచ్చు, షాలో అంటే కూడా ఇంకొంచెం ఆయిల్ ఉంటుందేమో. సో లైట్గా ఆయిల్ చూసుకుంటూ అండ్ వాటిని రోస్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట నేను ఇక్కడ బోత్ సైడ్స్. అండ్ ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది, ఈ ప్లేస్లో మీరు గీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే గీ అంతగా నచ్చదు, మీకు బాగా ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. నాకు నచ్చకపోవడం ఒకటి వెగట్ వచ్చేసిద్దండి ఎక్కువగా తినడం వల్ల. సో చూసుకుంటూ బోత్ సైడ్స్ మీరు ఆయిల్ ఇట్లా వేసుకుంటూ రోస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. నేను చెప్పే రెసిపీ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. ఎంత బాగా కుదిరిందంటే ఇలాంటి స్టైల్ మీరు ఎప్పుడూ తినుండరు, అందుకోసమే నేను రెసిపీ అయితే షూట్ చేశాను. మీకు కావాలంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోవచ్చండి బోత్ ద సైడ్స్. నేనైతే వైట్ కలర్గా ఉంటే నాకు కొంచెం నచ్చుతుంది అనమాట, ఆ వైట్గానే తింటాను నేను. మీకు కావాలంటే ఇంకొంచెం రోస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ప్రతిసారి రోస్ట్ చేసే ముందు బ్రెడ్ క్రమ్స్ని అయితే రిమూవ్ చేసేస్తున్నానండి, సో దట్ ఆ బ్లాక్ కలర్ పార్టికల్స్ అయితే మనకి నెక్స్ట్ బ్రెడ్ ప్లేస్ చేసినప్పుడు వాటికి అంటుకోకుండా ఉంటాయి. అండ్ దిస్ సౌండ్ మేక్స్ ఎ సెన్స్ అనమాట. సో ఇలా అయితే మీకు బ్రెడ్ రెడీ అయిపోతుంది. అవి పక్కన పెట్టేసుకోండి. ఆ లోపు కొంచెం గీ వేసుకోండి, ఒక 2 స్పూన్స్ వరకు. అందులోకి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే మీరు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోండి. అండ్ నేనైతే ఇక్కడ జీడిపప్పు అండ్ కిస్మిస్ తీసుకున్నాను, ఈక్వల్ అమౌంట్సే తీసుకున్నాను. పిస్తా, బాదం ఇంకా ఏమన్నా కావాలంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అవన్నీ మీకు బాగా వేగాలన్నమాట, బ్లాక్ కలర్ రాకూడదండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను నేను, బ్రెడ్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవైనా కూడా ఓన్లీ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి, బ్లాక్ కలర్ వచ్చే వరకు ఉంచకండి, టేస్ట్ మొత్తం మారిపోతుంది. అండ్ నేను ఇది హెల్దీ స్టైల్లో అని చెప్పి న్యూట్రిషియస్ అని చెప్పి ఎందుకు అంటున్నానంటే, ఇందులో నేను కనీసం ఒక్క స్పూన్ ఆఫ్ షుగర్ కూడా యూస్ చేయట్లేదు. ఏంటి జోక్ చేస్తున్నావా, బ్రెడ్ హల్వా అంటున్నావు, స్వీట్ రెసిపీ వితౌట్ స్వీట్నర్ ఎలా వండుతారు అని చెప్పి మీరు డౌట్ పడవచ్చు. సో అదే చూపించబోతున్నానండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే రోస్ట్ చేసేసుకున్న తర్వాత దానిలో వేసుకున్న గీని కూడా నేను పక్కకి తీసేసుకున్నాను. అండ్ నౌ నేను ఇందాక ఫ్రై చేసుకున్న బ్రెడ్ని మళ్ళీ ప్యాన్లోకి వేసేసుకొని ఒక 2 ప్యాకెట్స్ ఆఫ్ మిల్క్ అయితే వేసుకుంటున్నానండి. యాక్చువల్లీ నేను ఇక్కడ తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీ వచ్చేసి 6 to 7 పీసెస్, అంటే హాఫ్ ప్యాకెట్. అందులోకి ఒక 1 లీటర్ ఆఫ్ మిల్క్ అయితే వేస్తున్నాను అనమాట. 2 ప్యాకెట్స్ ఆఫ్ ఫుల్ క్రీమ్ మిల్క్ అండి ఇవి. ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ప్రస్తుతానికి నాకు ఇక్కడ హెరిటేజ్ దొరికింది కాబట్టి నేను హెరిటేజ్ అయితే వేస్తున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా ఆ పాలు విరగడం స్టార్ట్ అయ్యి బ్రెడ్కి స్టిక్ అవుతూ ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ బికాజ్ మనం ఇందాక బ్రెడ్ ఫ్రై చేయడానికి ఆయిల్ అయితే యూజ్ చేసాం కదా అండి. సో ఆ ఆయిల్ వల్ల మనం తీసుకున్న
ఉన్న మిల్క్ అనేది బ్రేక్ అయ్యి కోవా లెక్క తయారవుతుంది. అండ్ దిస్ గివ్స్ ఏ నైస్ స్వీట్ ఫ్లేవర్ టు అవర్ బ్రెడ్ హల్వా. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ కొంచెం స్వీట్నెస్ కోసం మిల్క్ మేడ్ అయితే యూస్ చేస్తున్నాను. నేను హెల్దియర్ ఆప్షన్ అని చెప్పింది అందుకే అండి. న్యూ మామ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్వీట్ క్రేవింగ్స్ని కూడా సాటిస్ఫై చేసుకోవచ్చు షుగర్ తినకుండా. సో ఇందులో నేను ఒక స్పూన్ ఆఫ్ షుగర్ కూడా వేయలేదండి, జస్ట్ మిల్క్ అండ్ మిల్క్ మేడ్తోనే ప్రిపేర్ చేశాను. అండ్ దిస్ ఈజ్ మిల్క్ బ్రెడ్ ఓన్లీ. బ్రౌన్ బ్రెడ్తో ట్రై చేయకండి, అంత టేస్ట్గా అయితే ఉండదు. వన్స్ ఇన్ అ వైల్ మీరు తినొచ్చు బ్రౌన్ బ్రెడ్ కాకుండా ఇలాంటి వైట్ బ్రెడ్ కూడా, ఇట్ విల్ బీ వెరీ టేస్టీ అనమాట. ఫైనల్లీ నేను అందులోకి రోస్ట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసానండి విత్ ఘీ. సో ఈ టెక్స్చర్ అయితే రావాలన్నమాట. చూసారా రవ్వ రవ్వగా ఎంత బాగుందో, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. న్యూ మామ్స్గా ఉన్నామని చెప్పి కొన్ని స్వీట్స్ కానీ కొన్ని కర్రీస్ కానీ స్కిప్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీకు నచ్చినవన్నీ తింటూనే మీరు హెల్దియర్ ఆప్షన్లో మంచిగా మీ పిల్లల్ని అయితే పెంచవచ్చు అనమాట. న్యాయంగా అనిపిస్తుందా? నేను ఎంత కష్టపడి పెంచుకుంటున్నానో తెలుసా? అవి చెయ్యి పెడుతుంటే దాని జోలికి వెళ్తున్నావే. బానే ఏం చేస్తున్నావు? ఏంటి ఆ పని? నాకుండి నా మొక్కలు ఇంకొద్దులే, చాలు చాలా ఈరోజు చాలు. అండ్ నా బేబీ అయితే ఈవినింగ్ వాక్ అని చెప్పి నేను బాల్కనీలోకి వచ్చేపు అటు ఇటు తిరుగుతూ ఉంటే నా మొక్కలన్నీ ఇలా పీకేస్తుంది అనమాట. ఎందుకు పీకుతుందో ఎందుకు చేస్తుందో ఏం అర్థం కావట్లేదు. నాకైతే లిటరల్లీ చాలా ఏడుపు వచ్చేసింది. నేను వాటి కోసం ఒక 10 days నుండి వాటర్ చేయడం చూసుకోవడం. యాక్చువల్లీ నేను ఇందులో వెజిటబుల్ సీడ్స్ వేసానండి. ఇప్పుడు మీకు కనిపిస్తుంది అయితే బీన్స్ సీడ్స్ అనమాట. ఎంత బాగా గ్రో అయినాయో అవి చూసుకుంటున్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ ఈ టైనీ హ్యాండ్స్లోకి దాని లీవ్స్ అయితే వెళ్ళిపోయినాయి అనమాట. మా డాడీ అయితే అనేవాళ్ళండి, చిన్నపిల్లల చేతిలో పాము ఉన్నా సరే చనిపోయిద్దంట, అంత గట్టిగా అయితే పట్టుకుంటారంట. నా బేబీని ఇలా చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. స్టే ట్యూన్ టు వినీ టాక్స్. బై బాయ్.